నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కాపులకి మంత్రి పదవులతో పాటు ఒకవేళ డిప్యూటీ సీఎం ఇలాంటి కొన్ని కీలక పదవులు అయినా ఇస్తే కాపులు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అట్లుండదు గురు గారు. జగన్ గారు ఆయన ఎప్పుడు నేను రెడ్డి కులస్తుని అని ఎప్పుడు చెప్పడు, నేను క్రిస్టియన్ అని చెప్పడు, నేను మనిషిని చెప్తాడు. నేను మీ తమ్ముడిని, మీ మామయ్యని, మీరు మా అక్క, మా చెల్లి, మా బావ, మా అన్న, మీకేం కావాలో చెప్పండి అన్ని చేస్తా. మీరు బతకడానికి ఏం కావాలి, గౌరవంగా బతకడానికి ఏం కావాలి అవన్నీ చేస్తాడు. కావాలని చెప్పి ఆ ఓట్ల కోసం కాపులకు ఎక్కువ ఇస్తా, కావాలని చెప్పి ఇంకో చోటుకి వెళ్ళి కమ్మాళ్ళకి ఇస్తా, అట్లా చెప్పడు. మా ఊరుంది, ఇప్పుడు పింఛన్ ఉందండి, ఎవరు అర్హులో వాళ్ళందరికీ ఇస్తున్నాడు. అందులో కాపులు ఉన్నారు, కమ్మాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ఇంకో ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. అది ఓపెన్గా అందరికి చెప్తున్నాడు. అది వైఎస్ఆర్ కూడా చెప్పాడు, ఒరే మనం ఈ పథకాలు ఇస్తున్నాం మన పార్టీల కోసమే కాదు, ప్రజలందరి కోసం ఇవి. ప్రజల్లో ఎవరెవరు అర్హత ఉందో, అప్పట్లో చూడండి మరి రైతులకి, అప్పట్లో అందరూ రైతులకి మరి రుణమాఫీ చేశాడుగా. రుణమాఫీ రెడ్ల కోసం కాదుగా. ఈయన అదే మెంటాలిటీ. ఇట్లా ఓటు కోసం నేను మాట అన్నా ఆయన ఒకసారి పాదయాత్ర అప్పుడు, అన్నా ఆయన జగన్ మన వైఎస్ఆర్ గారి లాగా రుణమాఫీ చేస్తారంటే ఓట్లేశారు కదా, మీరు కూడా ఒక్క మాట అనొచ్చు కదా, మన పోస్తే ఒకసారి ఓడిపోయాం కదా. పాదయాత్ర అప్పుడు నా చేపట్టుకున్నాడు. అప్పుడు కూడా అన్న చూడండి మీరు అది ఇది మీరు కూడా రుణమాఫీ చేస్తే మన ఓట్లు పడతాయేమన్నా అన్నా. నేను తెలియనితనంతో అన్నాడు, మురళి మనం చేయలేని పని మనం చెప్పకూడదు. ఆర్థిక పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. నేను దయచేసి పొరపాటున మీకు ఇన్ని వేల కోట్లు, 20 కోట్లు, 20,000, 30,000 కోట్లు రుణమాఫీ అని నేను చెయ్యను, అట్లాంటి మాట నేను చెప్పను అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే చెప్తాడు, ఈ ఆర్థిక క్రమశిక్షణ బట్టే మనం సర్వీస్ చేయాలి.